ఈ టెంపుల్‌కి మటుకు ఎవరు ఒకళ్ళు, ఇద్దరు వెళ్ళకండి. వెళ్తే గనుక ఒక ఐదుగురు, ఆరుగురు కన్నా ఎక్కువ మందే వెళ్ళండి. ఎందుకంటే అంత నిర్మానుష్యంగా ఉంటది. మనకక్కడ ఏమీ కనిపించదు. ఎవ్వరు ఉండరు. ఏ ఊరు కూడా కనిపించదండి. చాలా అంటే చాలా నిర్మానుష్యంగా ఉంటది. ఇది వచ్చి సప్తమాతృక టెంపుల్ అని రాట్నాలకుంట నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి. ఇక్కడ అమ్మవార్లని దుర్గాదేవి సృష్టించారండి. పూర్వము ఆహ్ రక్తబీజుడు అనే రాక్షసుడితో దుర్గాదేవి యుద్ధం చేస్తున్నప్పుడు ఈ అమ్మవారిని సృష్టించారండి. రక్తబీజుడికి ఒక వరం ఉందండి. అతని ఒంటి నుంచి ఒక రక్తపు చుక్క పడినా వేలాది మంది రక్తబీజుళ్ళు వస్తారనమాట. సో, అమ్మవారు యుద్ధం చేసి, చేసి ఇంకేం చేయాలో తెలియక ఇలాగ ఏడుగురు అమ్మవార్లని సృష్టిస్తే, వాళ్ళు అతనితో యుద్ధం చేసి ఒక రక్తపు చుక్క కూడా కింద పడకుండా కాళికాదేవి ఆ రక్తాన్నంతా తాగుతూ యుద్ధం చేసి అతన్ని సంహరించారండి. అప్పుడు వీళ్ళందరూ వీళ్ళు అందరూ కలిపి లోక కళ్యాణార్థం అమ్మవార్ల కింద, గ్రామ దేవతల కింద ఒక్కొక్క ఊర్లో ఉన్నారండి. వీరికి చైత్ర మాసంలో గాని, ఆషాఢ మాసంలో గాని జాతర చేస్తారండి. ఇక్కడ మొత్తం 7 పైన వేప చెట్లున్నాయి. పెద్ద పెద్ద పుట్టలు కూడా ఉన్నాయండి. పిల్లలు పుట్టకపోయినా లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా ఇక్కడికి వెళ్తే